ఆంధ్రప్రదేశ్లో కులచిచ్చు పెట్టేందుకు ప్రయత్నించిన జోసెఫ్ రావణ్ కేసులో ఊహించని ట్విస్ట్ ఒకటి బయటపడింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, ముఖ్యంగా ఆయన సతీమణిని టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలతో లైవ్ పెడతానని రంకెలు వేసిన జోసెఫ్ వ్యవహారం వెనుక టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ హస్తం ఉందనే గాసిప్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. హిందుత్వాన్ని, హిందూ దేవుళ్లను టార్గెట్ చేయడం దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై బురద జల్లడం వరకు అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిన కుట్రగా పోలీసులు అనుమానిస్తున్నారు. దమ్ముంటే తనను అరెస్టు చేసుకోవాలంటూ జోసెఫ్ సవాల్ విసిరిన వీడియోల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ప్రకాష్ రాజేనని తాజా పోలీసు దర్యాప్తులో ఈ విషయాలు బయటకు వస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసులు సాధారణంగా ఇలాంటి కేసులో అరెస్టు చేసి వెంటనే జైలుకి పంపకుండా జోసెఫ్ ను వేర్వేరు ప్రాంతాలకు తిప్పుతూ విచారించడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. నిందితుడిని అటు వదలకుండా ఇటు జైలుకి పంపకుండా ఉంచడం ద్వారా అసలు కుట్రదారులను బయటకు లాగేందుకు పోలీసులు చేసిన స్కెచ్ ఫలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జోసెఫ్ రావణ్, ప్రకాష్ రాజ్ మధ్య జరిగినట్లు చెప్తున్న ఒక రహస్య ఫోన్ కాల్ ఆడియో రికార్డింగ్ పోలీసుల చేతికి చిక్కడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రశాంతంగా సాగిపోతున్న ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ కులచిచ్చు పెట్టి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయడానికి ప్రకాష్ రాజ్ కేంద్రంగానే సోషల్ మీడియా వ్యూహాలు సిద్ధమయ్యారని ఆధారాలు లభిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా టార్గెట్ చేయాలి, అరెస్ట్ అయితే ఎలా స్పందించాలి అనే విషయాలపై ప్రకాష్ రాజ్ టీమే జోసెఫ్ కు వెనుకుండి స్క్రిప్ట్ అందించిందనే లీకులు పొలిటికల్ విశ్లేషకులను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. గతంలో సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కు మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే జరిగింది. ఆ కక్షను మనసులో పెట్టుకునే ప్రకాష్ రాజ్ ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించి పవన్ కళ్యాణ్ సతీమణిపై వ్యక్తిగత దాడులకు ఉసిగొల్పారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఆడియో కాల్స్ లీక్ అవ్వడం, డిజిటల్ సాక్ష్యాలు దొరకడంతో ప్రకాష్ రాజ్ ఈ వివాదంలో దాదాపు దొరికిపోయినట్లేనని చెప్తున్నారు. ఈ వ్యవహారంలో త్వరలోనే మరిన్ని సాంకేతిక ఆధారాలను సేకరించిన తర్వాత పోలీసులు నేరుగా నటుడు ప్రకాష్ రాజ్ కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే గనుక జరిగితే టాలీవుడ్ తో పాటు ఏపీ రాజకీయాల్లో ఇదొక బిగ్గెస్ట్ పొలిటికల్ బాంబ్ కానుంది.